హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వరల్డ్. ఎట్లుర్రు? హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వరల్డ్. ఈరోజు నేను మీతో అయితే ఒక యూస్ఫుల్ వీడియో అని చెప్పడం కంటే కూడా కొంతమందికి తెలుసుకోవాలి అని చాలా ఆరాటంగా ఉంటుందన్నమాట. జస్ట్ ఇది అవేర్నెస్ కోసం మాత్రమే నేనైతే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా. సో అవి డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే మీకు చూపిస్తాను. తెలుసుకోవాలని ఎవరికి అయితే ఆరాటంగా ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. చాలామందికి ఉంటుందన్నమాట, చూసుకోవాలి, అరే బేబీ బాయ్ స్కానింగ్ ఎలా ఉంటుంది, ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ అని అనేసి చాలా అంటే చాలా ఆశగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. హోప్ మీ అందరు కూడా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీ ముందుకైతే నేను వస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బేబీ బాయ్ స్కానింగ్ తెలుసుకోవాలని ఎవరికైనా ఆరాటంగా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇది. మెటర్నల్ సర్విక్స్ మెజర్డ్ 4.3 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ ఉంది. ఇంటర్నల్ ఓఎస్ ఇస్ క్లోజ్డ్ అని ఉంది. ప్రెజెంటేషన్ సెఫాలిక్ అని ఉంది. ప్లెజెంట్ వచ్చేసి పోస్టీరియర్ అండ్ లెఫ్ట్ లెటరల్, లోవర్ మార్జిన్ ఆఫ్ ప్లెజెంటా 6.50 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్ అని ఇచ్చారు. ఓకే. లిక్వైర్ లోవర్ లిమిట్ ఆఫ్ నార్మల్. ఓకే. అమినోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 10.21 సెంటీమీటర్. అలాగే అంబిలోకల్ కార్డ్ 2 ఆర్టరీస్ అండ్ 1 వెయిన్. ఫెటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అని ఉంది. క్యాడ్రిక్ యాక్టివిటీ ప్రెజెంట్. ఫెటల్ హార్ట్ రేట్ 157 బీపీఎం ఉందన్నమాట. ఫెటల్ హార్ట్ రేట్. ఓకే. హార్ట్ బీట్ వచ్చేసి ఎన్టీ స్కాన్లో బేబీ బాయ్ స్కానింగ్ చేసినప్పుడు 157 బీపీఎం ఉంది. దాన్ని బట్టి మీ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా మీరు చూసుకోండి. అంటే కొంతమంది అంటూ ఉంటారు ప్లెజెంటా యాంటీరియర్, పోస్టీరియర్ అని అంటే డిఫరెన్స్ అని, బట్ అలా ఏమీ ఉండదంట నాకు తెలిసినంతవరకు. ఓకే. మీకు ఏముందనేది చూసుకోండి. ఎక్కువ చాలా వరకు కూడా ఈ ప్లెజెంటా పోస్టీరియర్, ఇంటర్నల్, అప్పర్, లోయర్ అని ఇవి అంటుంటారు కదా. హార్ట్ బీట్ కూడా బేబీ బాయ్కి తక్కువ ఉంటే బేబీ బాయ్ అని, 160 అబవ్ ఉంటే బేబీ గర్ల్ అని అంటూ ఉంటారు. సో ఎవరైనా గాడ్ గిఫ్ట్, బట్ తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. బ్యాడ్గా అనుకోకండి. సింగిల్ gestation corresponding to a gestational age of 32 weeks. ఓకే. ఏజ్ అసైన్డ్ యాజ్ పర్ బయోమెట్రిక్. ఇవంతా కూడా మనకి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట. కరెక్టర్ ఈడీడీ వచ్చేసి తినకి 26/6/25కి ఇచ్చేసారు. ప్లెజెంటా పోస్టీరియర్ అండ్ లెఫ్ట్ లెటర్నల్ సైడ్ ఉందంట. ప్రెజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్, లిక్వర్ లోవర్ లిమిట్ ఆఫ్ నార్మల్. ఓకే. ఎస్టిమేటెడ్ ఫెటల్ వెయిట్ అకార్డింగ్ బీపీడీ HCACFL 2020 plus 202 grams. Okay. Umbilical entry shows good diastolic flow, ఫస్ట్ ప్లెజెంటల్, నార్మల్ ఇంటర్నల్ గ్రోత్. ఓకే. ఇదంతా కూడా ఎవరైతే మనకు స్కానింగ్ తీస్తారో ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి అని అంటే, స్కానింగ్ అయితే ఒక మంచి ఒక మంచి హాస్పిటల్లో అయితే తీసుకోవడం జరిగింది. కొన్ని హాస్పిటల్స్లో జస్ట్ ఒక స్కానింగ్ రిపోర్ట్ది మాత్రమే పెడుతూ ఉంటారనమాట. బట్ కొన్నిట్లలో అయితే చాలా బాగా చేస్తారు. ఓకే. ఈ విధంగా స్కానింగ్ అయితే ప్రతిదీ కూడా, ఈ ఎన్టీ స్కాన్ అంటేనే మనకి ఏంటి, క్రోమోజోమ్కి సంబంధించిన స్కానింగ్ అని మనకి అర్థం అనమాట. ఓకే. సో మనకి ఈ స్కానింగ్లో తెలిసిపోతుంది అంటే క్రోమోజోమ్ అబ్నార్మల్గా ఉందా, నార్మల్గా ఉందా, బేబీ అనేది క్రోమోజోమ్ అనేది ఓకే హెల్దీగా ఉందా లేదా అనేది ఈ ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది అనమాట. సో దీన్నే ఎన్టీ స్కాన్ అని అంటారు. ఓకేనా. ఎన్టీ స్కాన్ అంటేనే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అని అర్థం అనమాట. ఇది ప్రత్యేకంగా మనకి క్రోమోజోమ్స్కి సంబంధించిన దానికోసమే చేస్తారు. హోప్ మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్ అయ్యింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే నేనైతే మీకు చూపించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది కదా, అందుకోసం బేబీ బాయ్ స్కానింగ్ అయితే ఎన్టీ స్కానింగ్ చూపించాను. ఓకే. యా. హోప్ మీ అందరికీ కూడా నేను ఏదైతే ఎన్టీ స్కాన్ చూపించానో బేబీ బాయ్కి సంబంధించిన ఎన్టీ స్కాన్ మీకైతే అర్థమైంది. హోప్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను.
ప్లీజ్ యూస్ఫుల్ అయితే కనుక ఇది కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే, ఎవరిని కించపరచడానికి కాదనమాట. ఎవరైనా ఒకటే మన గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. బట్ అవేర్నెస్ కోసం మాత్రం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. స్వప్నాస్ వరల్డ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. Thanks for watching. Please do subscribe to my channel.